గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇది మీరే దగ్గరుండి డిజైన్ చేయించుకున్నారా? అంటే కృష్ణయ్య ఉంటాయి, బట్ ఇక్కడ మనకున్నటువంటి దశావతారాలది కానీ ఇది కానీ నేను ఇది పేపర్ వర్క్ చేయించేసి తమిళనాడు నుంచి చేయించి తెప్పించాను అనమాట. ఇది సో ఇట్స్ ద ప్యూర్ సీజన్డ్ టీక్ వుడ్ తోటి డెవలప్ చేసింది ఇది. సో అది అక్కడ నుండి చేయించేసి దీన్ని స్పెషల్గా అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఆల్ దశావతార కూడా ఉంటుంది అవునవును, కరెక్ట్. సో అది చేయించి తెప్పించాము అక్కడ నుండి, తమిళనాడు నుండి. ఓకే, సో ద వన్ హూమ్ యూ అడ్మైర్ అండ్ అలాగే ది బెస్ట్ లీడర్ కాబట్టి రాగానే ఎస్ మీరు ఒక లీడర్ ఇంట్లోకి వెళ్ళబోతున్నారు, బెస్ట్ స్ట్రాటజీస్తో రావాలి అని ఒక సైన్ ఇస్తున్నట్టుగా. అంటే ఆరా ఇస్ ఇంపార్టెంట్ కదా, అంటే మనం పక్కనున్న అవన్నీ మనకి ఇన్స్పైరింగ్గా పెట్టుకున్నప్పుడు తెలియకుండా మనం ఏదో మాట్లాడుతుంటాం, బట్ ఆ ఎలిమెంట్స్ ఆ ఫిగర్స్ అది మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అలాంటివి మనం చుట్టుపక్కల పెట్టుకోవాలని. ఇప్పుడు మనం చైనా వెళ్తే మనకు లాఫింగ్ బుద్ధ లాంటివి కనపడుతుంటాయి మనకు. సో అది వాళ్ళకున్నటువంటి పాజిటివ్ సైన్స్, మనకున్న పాజిటివ్ సైన్స్ ఆల్రెడీ ఇక్కడ డిటర్మైన్ అయి ఉన్నాయి అండ్ ప్రూవ్డ్ ఫర్ సెంచరీస్ ఏజెస్ నుంచి అది ఫాలో అవుతున్నారు కాబట్టి. అందుకని యూనో రాగానే ద మూమెంట్ ద కృష్ణ ఇస్ గోయింగ్ టు బ్లెస్ దెమ్. ఓ వండర్ఫుల్ అండి. అండ్ చాలా బాగుంది. దిస్ ఇస్ లైక్ అ పీస్ ఆఫ్ ఆర్ట్. సో వండర్ఫుల్ కిరణ్ గారు. సో లెట్స్ గో ఇన్సైడ్. అండ్ బై ద వే మీరు అంటే హౌస్ అంతా కూడా వైట్గానే కనిపిస్తుంది. ఈజ్ ఇట్ యువర్ ఫేవరెట్ కలర్? నో అంటే వైట్లో మనకున్నటువంటి వేరే ఎలిమెంట్ కలర్స్ ఏదైనా కూడా హైలైట్ అవుతాయి. అంటే దట్స్ ఓవరాల్గా మనకు క్రీమిష్ అండ్ ఐవరీ కలర్లో ఉన్నప్పుడు, అంటే లైట్ ఐవరీ ఉన్నప్పుడు వాటి మీద ఉన్నటువంటి న్యాచురల్ ఎర్తీ కలర్స్ కానీ ఏవైనా కూడా దాని నుంచి మనకు ఎలివేట్ అవుతుంటాయి అన్నమాట. అందుకని దట్ ఇస్ హౌ ఐ హావ్ టేకెన్ దట్. ఓకే, సో ఎంటర్ అవ్వగానే ఇంత బ్యూటిఫుల్ ఆర్ట్ పీస్ కనిపించింది. అండ్ నెక్స్ట్ నా దృష్టి అంతా కూడా మొత్తం ఆపోజిట్గా అక్కడ ఒక తల్వార్ ఉంది. సో ఆ తల్వార్కి ఏదో చాలా పెద్ద హిస్టరీ ఉన్నట్టు అనిపిస్తుంది. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్? సో ఫస్ట్ లెట్స్ గో దేర్. మీకు కూడా చూపిస్తాను. ద స్నేక్ మోడల్లో ఉన్నటువంటిది అండ్ వెరీ ఓల్డ్ యాంటిక్ పీస్ ఇది. చాలా ఏమంటారు దాన్ని, ఒక యాంటిక్ కలెక్షన్ వాళ్ళ దగ్గర నుంచి చాలా కష్టపడి తెప్పించింది ఇది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద నైఫ్, ఓ స్వాడ్, రియల్ స్వాడ్. సో దీని మీద కూడా మనకు చూస్తే లాట్ ఆఫ్ డిజైనింగ్ ఎలిమెంట్ ఉంటుంది దీంట్లో కూడా కంప్లీట్గా. ఇక్కడ బోత్ సైడ్స్ అంటే ఆర్ట్ వర్క్ చాలా డీటెయిలింగ్గా హ్యాండ్మేడ్. అప్పటి రోజుల్లో అంతా హ్యాండ్మేడ్ కాబట్టి ద బ్యూటీ ఈజ్ దీని మీద ఉన్నది డిజైన్ కానివ్వండి, అండ్ ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ ఎలిమెంట్స్ అంతా కూడా చాలా చక్కగా సిల్వర్ డీటెయిల్డ్గా ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే కొంత సిల్వర్ కూడా వాళ్ళు యూజ్ చేసేసి దాన్ని ఎంగ్రేవ్ చేశారనమాట దాంట్లోకి. సో కాంబినేషన్ ఆఫ్ మెటల్, సిల్వర్ అండ్ బ్లాక్ మెటల్ కాంబినేషన్. సో ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఉంటుందండి? దిస్ ఇస్ అబౌట్ 80 to 90 years old. సో ఆల్మోస్ట్ సెంచరీ దగ్గరకు వస్తుంది. ఓకే, వండర్ఫుల్. సో యాంటిక్ పీస్ కలెక్షన్ కూడా మీ దగ్గర చాలా ఉంది. అయితే ఓ లుక్ వేసేద్దాం మనం. సో స్వాడ్ ఎందుకు అంటే ఏం లేదు, ఐ మీన్ ద పవర్ఫుల్ ఎలిమెంట్స్లో కనుక తీసుకున్నప్పుడు, అంటే నాకు ఒకటి ఐవరీతో చేసినటువంటి పీసెస్ కొన్ని ఉన్నాయి నాకు. ఆ ఎలిమెంట్ వచ్చినప్పుడు పైకి ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకోటి రావాలనుకుంటున్నప్పుడు, ఇప్పుడు మన ఇంట్లోకి వస్తున్నప్పుడు ఎంట్రన్స్లో మీకు 2 లైన్స్ బోత్ సైడ్స్ కనపడి ఉంటాయి. అండ్ డోర్ కూడా మనకు ఆ రాజప్రసాదంలాగా కనపడుతుంది. అండ్ మీకు ఉన్నటువంటి వాటిలో చూస్తే ఎలిఫెంట్స్ అన్నీ ఇక్కడ మనకు కనపడుతుంటాయి. అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ మోడర్న్ అంటే కైండ్ ఆఫ్ ఏ రిమిక్స్, అంటే జుగల్బందీ టైప్ అనమాట. అంటే మోడర్నిటీ ప్లస్ ఓల్డ్ స్టైల్లో ఉన్నటువంటి 2 కాంబినేషన్లో తీసుకున్నాము హౌస్ అంతా కూడా. అంటే ఎప్పటికీ బోర్ కొట్టకుండా, అంటే ఒక 5 years 10 years తర్వాత మనకు ఆ ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు మళ్ళీ బోర్ కొట్టకుండా మనకున్నట్టు ఏ ప్యాలెస్లో మీరు చూసినా కూడా వుడ్, స్టోన్, మెటల్ ఈ 3 ఎలిమెంట్స్ ఉంటే దట్స్ కాల్డ్ ప్యాలెస్ లుక్. అంటే ఓల్డ్ మనకి ఏది తీసుకున్నా కూడా అది కనపడుతుంటుంది. వుడ్ తోటి ఉన్నటువంటి హెవీ ఐటమ్స్ అంటే అవి పర్మనెంట్, అవి నేచర్. మిగతా అన్ని పర్మనెంట్ నేచర్ కాదు.
సో స్టోన్ అది పర్మనెంట్ నేచర్, మెటల్ ఈజ్ అ పర్మనెంట్ నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ సర్టన్ థింగ్స్ మనకు బ్రాస్లో ఉన్నాయి, అది ఈవెన్ 1000 years తర్వాత కూడా మనకు అది అలాగే ఉంటుంది, దానికి ఇంకా లైఫ్ అది పాడైపోతుంది అనేది ఇంకెక్కడ ఉండదు. సో ద టీక్ అంతే, టీక్ కూడా మనకి ఎప్పటికీ అది కూడా అది పాడైపోయే ఛాన్సెస్ ఉండదు. సో ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇంట్లో ఉండడం వల్ల లాంగ్ రన్లో అది ఆ హౌస్కి ఉన్నటువంటి ఆ రిచ్నెస్ను, ఆ గ్రాండర్ను అది మనకు చూపిస్తుంది. అందుకని ఇలాంటి ఎలిమెంట్స్ని కూడా కొన్ని దాంట్లో కాంబినేషన్లో తీసుకొచ్చి పెట్టాను అనమాట. ఓకే, సో ఆర్టిస్టిక్గా చాలా బాగుంది. అయితే యాజ్ అ సక్సెస్ఫుల్ లీడర్ పవర్ అనేది ఎంత ఇంపార్టెంట్ లైఫ్? పవర్, నాలెడ్జ్ ఇస్ ద ఫస్ట్ ఏంటంటే పవర్ అనేది వితౌట్ నాలెడ్జ్ పవర్ ఉన్నప్పుడు దాన్ని వాడుకోలేం. పవర్ అనేది 2 sides ఉంటుంది. ఒకటి యువర్ నాలెడ్జ్, యువర్ సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్లో మీరు ఎంతవరకు కింగ్ ఉంటారు, అందులో ఎన్ని ఎక్స్ట్రా పేజెస్ రాస్తారనే దాంట్లో ఉంటుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి గట్స్ ఎంత ఉన్నాయనేది రెండో ఎలిమెంట్ ఉంటుంది. సో పవర్ని నేను 2 రకాలుగా డిఫైన్ చేశాను. పవర్ వితౌట్ ద నాలెడ్జ్ అండ్ నాలెడ్జ్ వితౌట్ పవర్, బోత్ ఆర్ డేంజరస్. ఎగ్జాక్ట్లీ. అది సో వండర్ఫుల్లీ సెడ్ అండి. సో బేసిక్గా హాల్లో అయితే చాలా బాగుంది డెకరేషన్ అంతా కూడా. సినిమాల్లోనే కాదు, లయన్ కిరణ్ గారి దగ్గర కూడా చూసారా ఎంతో అద్భుతమైన కత్తులు ఉన్నాయి. మరి ఇంకా ఏమేమి ఉన్నాయో లోపలికి వెళ్ళి చూద్దాం. కమాన్. అంటే సంబంధించినటువంటి కలెక్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మనము ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, దిస్ ఇస్ ఫ్రమ్ ద అవుట్ సైడ్, ఇది డబ్లిన్ బెస్ట్ షెర్డాన్స్ అని చెప్పేసి, ఇది కాఫీ ఫ్లేవర్డ్ ఇది. అంటే దీన్ని ఏం చేస్తారంటే, దీన్ని మనం కొంచెం షేక్ చేయాలి. ఇది కాఫీ అంతా కిందకి వచ్చింది, దాన్ని షేక్ చేసేస్తే ఇటు దీంట్లోకి వస్తుంది. ఇది 2 కాంబినేషన్లో మిక్స్ చేసుకొని తాగేస్తుంది. దిస్ ఇస్ అగైన్ జాపనీస్ డ్రింక్ ఇది. బాటిల్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వాళ్ళ ట్రెడిషనల్ దాంట్లో కనపడుతుంటుంది ఇది. గిఫ్టెడ్ అండి? యా, దీస్ ఆర్ ఆల్ గిఫ్టెడ్. అక్కడ పోయినప్పుడు ఇది అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు కిర్గిస్తాన్లో వాళ్ళు ఇచ్చింది ఇది. ఓకే. సో దిస్ ఇస్ చక్కగా వాళ్ళ ట్రెడిషన్ కి తగ్గట్టు వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ కూడా వేసి పంపించారు. ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు క్యారీ కదా, చూడగానే గుర్తొచ్చేటట్టు. సంబడి ఆల్సో ఆటోగ్రాఫ్డ్. యా, ఇది అంటే వెరీ లిమిటెడ్ ఎడిషన్ సంబంధించిన కొన్ని ఉంటాయి దీంట్లో. ఓకే. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఇది ఫ్రాన్స్కి సంబంధించింది ఇది. ఓ నైస్. సో దీనికి ఒక డ్రెస్ కేర్ఫుల్గా అంటే ద బ్యూటీ ఆఫ్ ద హై అండ్ లిక్కర్ వైన్లో, స్పెషల్లీ వైన్లో కానీ వీటిలో ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ డ్రింక్ ఒకటే కాదు, దాన్ని అంటే లగ్జరీ ఎంత హై ఎండ్లోకి వెళ్తుందో దాని డ్రెస్సింగ్, దాన్ని పట్టుకునే పద్ధతి, గ్లాస్ని హోల్డ్ చేసే పద్ధతి, ఇవన్నీ కూడా. దో ఐఎమ్ నాట్ అంటే ఏమంటారు దాన్ని, ఐఎమ్ నాట్ ఏ బూజర్, బట్ పార్టీస్లో చాలామంది స్మోక్ చేస్తున్నాను, నేను స్మోక్ చేయను, బట్ స్మోక్ చేస్తున్న వాళ్ళని చూస్తే అనిపిస్తుంది అని స్టైల్ ఎందుకు చేయరు, దాన్ని ఎందుకు ఆస్వాదించారు, ఏదో అలా తాగేస్తారు ఎందుకు అనిపిస్తుంది. డ్రింక్ చేస్తున్నప్పుడు కూడా అలా తాగేస్తారు దాన్ని, బట్ యూ షుడ్ ఎంజాయ్ వాట్ ఎవర్. సో రాయల్ సల్యూట్ 21 years old, and this is also a very American, very famous drink. This is 12 years old. ఇది ఆల్ఫ్రెడీ. సో చాలా చూడటానికి చాలా రాయల్ గా కనిపిస్తుంది. సింగిల్ మాల్ట్ ఈస్ వెరీ పాపులర్. ఇవన్నీ అసలు ఓపెన్ చేసినట్టు లేదే, ఓన్లీ కలెక్షన్ కి పెట్టినట్టు కనిపిస్తుంది. వస్తుంటాయి ఇది అంటే ఇప్పుడు గ్లెన్ఫిడిచ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. దిస్ ఇస్ ఆల్సో సింగిల్ మాల్ట్ అండ్ వెరీ pretty popular the drink. This is Blue Label. ఇక్కడ ఇంకొక డ్రింక్ ఉంది. సో వీటన్నిటిలో వాట్స్ యువర్ ఫేవరెట్? మై ఫేవరెట్ ఈజ్ వైన్ అండి. యాక్చువల్గా నేను ఎక్కువగా లైక్ చేసేది వైన్ ఒకటే. సో రోజ్ ఆర్ రెడ్ వైన్, నాట్ వైట్ వైన్. అది కూడా ఐ టేక్ ఓన్లీ హాఫ్ గ్లాస్. అది అప్పటికే మామూలుగా వాళ్ళకు 3 పెగ్స్ తాగిన వాళ్ళకి ఎంత కిక్ వస్తుందో మనకు హాఫ్ గ్లాస్ వైన్ తాగేటప్పటికి అంత కిక్ వస్తుంది అది. సో వైన్స్లో దీస్ ఆర్ ఆల్ ద వైన్ బాటిల్స్. సో వైన్లో కూడా ఐ హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ కలెక్షన్ అవి దాంట్లో కూడా. సో చాలా బాగుంది కలెక్షన్ అయితే. ఎస్. సో ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్,
దిస్ ఇస్ వోడ్కా, యా పోలాండ్. I don't know about the taste of the inside thing, but the beauty of the bottles are చాలా చాలా క్యూట్గా ఉంటాయి అన్నీ కూడా. correct. సో అది ఐ మీన్ All this is a precious collection. యా. ఓకే. సో చాలా బాగుంది, నాకు నచ్చింది నేను పక్కన పెట్టేసుకున్నాను అనమాట, వీటిలో కలపకుండా. లెట్ మీ షో యూ. దిస్ ఈస్ ఫ్రమ్ నేపాల్ అండ్ ఇది ప్యూర్ రమ్. చూసారా బాటిల్ కూడా, ఇట్స్ లైక్ అ నైఫ్ అండ్ కొంచెం ఫిష్ అలాంటి స్టైల్లో ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందని చెప్పారు. లెట్స్ సీ. ఎవరు చెప్పారు? అండ్ యాక్చువల్లీ దిస్ ఈజ్ గివెన్ బై మాకు మా కాన్సుల్ అంటే డిప్లొమాట్ ఎవరైతే వచ్చారో అతను ఒక ఫంక్షన్లో దీన్ని ప్రజెంట్ చేస్తాడు అతను. ఓకే. ఫంక్షన్లో కాదు, వన్ ఆఫ్ మై బర్త్డే హీ బాట్ ఇట్ అండ్ హీ గిఫ్టెడ్ మీ ఆన్ మై బర్త్డే ఫ్రమ్ నేపాల్. యా. ఇట్స్ రామ్. చాలా బాగుంది. సో ఇది డ్రింక్స్ కలెక్షన్. ఏంటి చూసి చూసి నోరు ఊరుతుందా? అయినా మీరు మాత్రం మీ ఇంట్లో ఉన్న పెగ్గ వేసుకోవాలి. సో లెట్స్ గో అండ్ లెట్స్ ప్లే. స్పోర్టింగ్ సెషన్ షురూ అవుతోంది. సో లయన్ కిరణ్ గారు లయన్తో చీతా చెస్ ఆడబోతుంది. బట్ లైన్ ఇస్ లైన్. బట్ చీతా ఇస్ ద ఫాస్టెస్ట్, యు నో. I know. సో బెట్ ఏంటి? బట్ మీరు చెప్పండి. సో ఇట్స్ బికాజ్ నేను చెప్పిన దానికంటే ఐఎమ్ లివింగ్ ఇట్ యూ. ఓకే. సో మేము ఇప్పుడు అడిగే ప్రశ్నలన్నిటికీ మీరు నిజాలు చెప్పాలి. ఓడిపోతే మేము ప్రశ్నలు అడగడం మానేస్తాం. పక్కా? లెట్స్ సీ. యా. ఓకే, గెట్ రెడీ. షూర్. మీదే ఫస్ట్ స్టెప్. ఓకే. ఇంటర్నేషనల్ కాదు. ఒక్కొక్క అడుగు వేస్తున్నారు అనమాట. డన్. ఇదేదో హ్యారీ పోటర్లో చెస్ బోర్డ్ చూసి నేను ఎంత ఎగ్జైట్ అయ్యానో ఫర్ ద సెకండ్ టైం. డబుల్ మూవ్ అంటే ఇంటర్నేషనల్ మీరు వేస్తుంది, నేను వేస్తుంది ఇండియన్. ఫస్ట్ నాకు స్టార్ట్ ఇచ్చారు కాబట్టి మీరు కూడా సింగిల్ ఆడుతూనే ఉండాలి. యా. నేను కూడా ఎగ్జైటెడ్గా ఉన్నా. సో మీరు లైఫ్లో చాలా ఎక్స్పెడిషన్స్ కూడా చేశారు. ఆల్మోస్ట్ 99 కంట్రీలు తిరిగారు. సో అందులో చాలాసార్లు చాలా రిస్కీ థింగ్స్ కూడా చేశారు కదా. ఎందుకురా ఇది చేశాను అనుకున్న ఒక అడ్వెంచరస్ ట్రిప్ గురించి చెప్పండి. మోస్ట్ అడ్వెంచరస్ ఏంటంటే నా అంటార్కిటికా ట్రిప్. అంటార్క్టికాలో నేను రష్యన్ వేజోలో వెళ్ళినప్పుడు ఇట్స్ ఆల్ నో మ్యాన్ ఐలాండ్స్. అంటే అక్కడ ఐలాండ్స్లో మనుషులు ఎవరు ఉండరు అక్కడ. అంటార్క్టికా ఈజ్ పీపుల్ నాట్ అలౌడ్ బికాజ్ ఇట్స్ కంప్లీట్ గ్లోబ్కున్నటువంటి క్లైమేటిక్ కండిషన్స్ అన్నిటిని మానిటర్ చేసేది రెండు ధృవాలు, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. సో అక్కడ ఏమైందంటే నేను జోడాక్ అంటే రబ్బర్ బోట్ ఉంటుంది, అదే బోట్లో మనను ఐలాండ్కి తీసుకెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత నేను కొంచెం అంటే ఫస్ట్ నుంచి యాజ్ ఎ టోల్ యూ లిటిల్ క్రేజీ థింగ్స్ చేయడంలో కొన్నిసార్లు బాగుంటాయి, బట్ ఇట్స్ నాట్ గుడ్ ఆల్సో. బట్ ఆ రోజు కూడా ఏం చేశానంటే నేను థర్మల్ వేర్ మిగతా అన్ని వేసుకోవాల్సింది, నేను థర్మల్ వేర్ వేసుకోకుండా నేను ఓన్లీ 4 లేయర్ వేసుకోవాల్సింది ఓన్లీ 2 లేయర్ తోటి వెళ్ళిపోయాను నేను దాంట్లో. సో అక్కడికి పోయిన తర్వాత నేను కొంతవరకు బాడీ రెసిస్ట్ చేసింది. ఒక 5 minutes తర్వాత అందరూ వెళ్ళారు. అక్కడ సీ వెల్స్ తోటి తర్వాత సీ లైన్స్ తోటి వాటితోటి వాటన్నింటిని చూస్తున్నారు వాళ్ళు. మళ్ళీ దే ఆర్ కమింగ్ బ్యాక్. జోడాక్ కొంచెం దూరం ఉంది, నేను నడుచుకుంటూ ఇంకో డైరెక్షన్లో వెళ్ళాను. అక్కడ కూర్చున్నాను, ఇక్కడ లేవలేకపోతున్నాను నేను అక్కడ ఇంకా. అండ్ స్లోగా ఒక 5-6 minutesలో బాడీ మూమెంట్ తగ్గిపోయింది, హ్యాండ్స్ లేవట్లేదు, లిప్ మూమెంట్ రావట్లేదు, నాకు మాట్లాడాలని ఉంది, ఏం రావట్లేదు. అండ్ ఇట్స్ నా కళ్ళు తప్ప ఇంకేం కదలట్లేదు. ఓకే. సో నేను ఇంకా నాకేం చేయాలో అర్థం కావట్లేదు, అంటే బ్రెయిన్ కూడా నాకేం తోచట్లేదు అసలు. సో లక్కీగా ఏమైందంటే మాతో పాటు వచ్చిన దాంట్లో దూరం చూసి హే కిరణ్ వాట్ హ్యాపెండ్, కమ్ 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 అని అంటున్నాడు అతను. నేనేం మాట్లాడా అతనికి అర్థమైపోయింది ఇమీడియట్గా. అయితే అతను ఇమీడియట్గా డాక్టర్కి ఇండికేట్ చేయడము. సో ఆ డాక్టర్ వాళ్ళిద్దరు కలిసి వచ్చేసి నన్ను కంప్లీట్ మిగతా వాళ్ళంతా కలిసి అప్పటికి అర్థమైపోయింది ఐఎమ్ గెటింగ్ ఇన్ టు కైండ్ ఆఫ్ ఎ ఫ్రోజన్ స్టేజ్లోకి వెళ్ళిపోతున్నాను.
ఎందుకంటే -55 -60 degrees మామూలు -60 degrees వేరే చోట ఒక రకంగా ఉంటుంది, గ్లేసియర్స్లో ఒక రకంగా ఉంటుంది అక్కడ. సో అక్కడ ఏంటంటే కంప్లీట్ ఐస్ బాక్స్ ఉంటాయి కదా, హ్యూజ్ ఐస్ బాక్స్ అండ్ విండ్, వీటన్నిటి ఇంపాక్ట్ తోటి ఇంకెక్కువగా దాని ఎన్విరాన్మెంట్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ. సో నన్ను అలాగే లిఫ్ట్ చేసి తీసుకువెళ్ళేసి ఇమీడియట్గా నన్ను మీతో నన్ను అక్కడే ఉంచారు. నన్ను ఒక్కడే జొడాక్లో తీసుకెళ్ళి వెజల్ అండ్ షిప్లోకి తీసుకెళ్ళి ఇమీడియట్గా లైఫ్ సేవింగ్ 2 ఇంజెక్షన్స్ ఇచ్చారనమాట దాంట్లోకి, ఫస్ట్ బాడీ కంట్రోల్ చేయడానికి. అది ఇచ్చిన తర్వాత దెన్ కొంచెం నెక్స్ట్ డే కల్లా నాకు కొంచెం హ్యాండ్ మూమెంట్ వచ్చింది, బట్ దే ఓన్లీ స్టార్టెడ్ కమింగ్ అండ్ ఫీడింగ్ మీ అండ్ ఆల్మోస్ట్ ఒక 3 days 4 days తర్వాత నేను నా బాడీ మూమెంట్ వచ్చింది. అప్పటిదాకా నేను అలా పడుకున్నట్టు లెగ్ మూమెంట్ కానీ రాలేదు. ఇప్పటికీ నా లెగ్స్కి ఒక పోర్షన్లో అలా కంప్లీట్ స్కిన్ మూమెంట్, స్కిన్ ద గ్రోత్ ఉండదు, అంటే నీకు పైన కొంత పోర్షన్ అలాగే డెడ్ అయిపోయి ఉందన్నమాట అక్కడికి. అంటే నథింగ్, జీరో ఎఫెక్ట్ అది, బట్ ఆ స్కిన్ కొంచెం అక్కడ హెయిర్ గ్రోత్ రాకుండా అలా ఉంటుంది. అంటే అది ఇంకొక 5-10 minutes అయి ఉంటే కనుక దాన్ని సైంటిఫిక్ వర్డ్ ఏదో ఉంటారు దాన్ని, సో అలా బాడీ ఫ్రీజ్ అయిపోయి ఉండేది అది. సో అది ఒకటి. ఇంకోటి, నేను ఆఫ్రికన్ కాంగోలో నేను సోలో ట్రావెల్గా వెళ్ళాను నేను అక్కడికి. నేను ఎవరినైతే ఎంగేజ్ చేసుకున్నానో ఒక జిప్సీ టైప్ అక్కడ లోకల్ జోంగా అంటే జీప్ని ఒకటి ఎంగేజ్ చేసుకొని నేను ఐ వెంట్ డీప్ ఇన్ టు ద ఫారెస్ట్. ఎక్కడ తీసుకెళ్ళాలన్నాడు, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళగలుగుతాం అన్నాను. 170-180 kilometers మనం వెళ్ళొచ్చు అని చెప్పారు. అది వి వెంట్ వెరీ డీప్ ఇన్ టు ద ఫారెస్ట్. వెళ్ళిన తర్వాత అక్కడ దే అటాక్డ్ మీ. అది మరి వాడు వీడు కలిసి చేస్తారా ఏం చేస్తారో తెలియదు. దే అటాక్డ్ అండ్ దే హ్యావ్ టేకెన్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ మీ. అండ్ వాళ్ళు ఇంకా లక్కీ ఏంటంటే మనం ఏం చేయలేదు అంతే కూడా. నేను అక్కడ నుండి ఆల్మోస్ట్ అక్కడ నా దగ్గర ఏం లేదు. లక్కీ ఏంటంటే నేను సేఫ్ సైడ్లో నా పాస్పోర్ట్స్ అవన్నీ నేను హోటల్లో పెట్టి నేను వెళ్ళాను నేను అక్కడికి. అదొకటి లక్కీ, లేకపోతే పాస్పోర్ట్ పోయి ఉంటే అక్కడ కొంచెం న్యూస్ అయింది. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్, బట్ ఐ కెన్ కాల్ అప్ ఎనీ టైమ్ ఎంబసీ, ఐ కెన్ గెట్ బ్యాక్ మై టెంపరీ ట్రాన్సిట్ లెటర్ తెప్పించుకోవచ్చు. బట్ ఆ రోజు కూడా అంతే, ఇట్స్ అబౌట్ 4-5 hours నేను చెప్తున్నాను మీకేం కావాలి, ఇది వాళ్ళకి లాంగ్వేజ్ అర్థం కాదు. చాలా చాలా నొటోరియస్ ద పీపుల్, అంటే వాళ్ళు కంప్లీట్ డార్క్ ఇన్ కంప్లెక్షన్ అండ్ వైల్డ్గా ఉంటారు. చాలా చాలా ఇదిగా జరిగింది అక్కడ కూడా. అంటే నన్ను ఆడుకున్నారు ఒక 4-5 hours నన్ను లిటరల్గా చాలా ఇదిగా జరిగింది. సో దాని తర్వాత నేను ఆఫ్రికాలోనే దెన్ ఐ వెంట్ టు నైజీరియా నుండి నేను ఇంకొక ట్రావెల్ చేస్తున్నట్టు పెట్రోల్ బంక్ దగ్గర, పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకున్నాము నేను ఇంకొక సేమ్ కార్లో. నేను కంట్రీ అంటే ఎక్కువ నేను ఏది సిటీకి వెళ్ళిన సిటీలో ఉండను. నేనేం చేస్తానంటే అక్కడ నుండి అక్కడ ఒక జస్ట్ హాఫ్ డే ఉండడం, అక్కడ నుండి నేను ఏది రిమోటెస్ట్ ప్లేస్ ఉంటుంది అక్కడ ఆ రిమోట్లోకి వెళ్తే మనకు అక్కడ వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకు ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, కల్చరల్ హ్యాబిట్స్ ఏంటి, అక్కడ ఉన్న వెజల్స్ ఏం వాడుతుంటారు, బిల్డింగ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ చూడడానికి బాగుంటుంది. మనం ఇప్పుడు కనుక మనం ఏదో పాతకాలం విలేజ్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అక్కడ ఉన్న చూడడానికి ప్రయత్నం చేస్తాం. సో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా దే రాబ్డ్ ఎవ్రీథింగ్ అండ్ దే టుక్ మీ టు అబౌట్ 7 kilometers నడుచుకుంటూ తీసుకెళ్ళేసి మళ్ళీ నేను రోడ్ మీదకి వచ్చేవారు కంప్లైంట్ చేయకుండా నన్ను అక్కడెక్కడో వదిలిపెట్టేశారు. వదిలిపెట్టారు. అక్కడి నుంచి మనకు బ్యాక్ రావడానికి అది లెఫ్ట్ వెళ్ళాలో తెలియదు, రైట్ వెళ్ళాలో తెలియదు. సరే సంహౌ ఇట్స్ అ ఫన్. నేనేమనుకున్నాను, ఫియర్ అనేది లేదు, కొంచెం లోపల ఏంటి కన్ఫ్యూజన్ అనిపిస్తుంది, కానీ బతికుంటామా లేదా అది ఇంపార్టెంట్. అంతకుమించి ఏం జరుగుతుంది, ఏదో దాంట్లో మనం బ్యాక్ అయితే వచ్చేస్తాం కదా అనేది. సో ఆల్వేస్ ఐ మేక్ షూర్ దట్ ఐ క్యారీ ఓన్లీ మై హోటల్ కార్డ్ అండ్ మై జిరాక్స్ కాపీస్ ఆఫ్ పాస్పోర్ట్. సో మళ్ళీ నేను అక్కడ కొన్నిసార్లు ఏంటంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఐ నీడ్ టు బి దేర్, మళ్ళీ దాన్ని ఫాలో అప్ చేయాలి. దాంతో మీనింగ్ ఏముండదు. లైఫ్ ఈజ్ ఫన్, లైఫ్ ఈజ్ అ జర్నీ, ఇవన్నీ కూడా ఉంటాయి, స్పీడ్ బ్రేకర్స్ లాంటివి ఉంటాయి అనుకొని అక్కడి నుంచి వచ్చింది ఉంటుంది. ఒకసారి ఏమైందంటే నేను స్కై డైవ్ చేస్తున్నప్పుడు కూడా ఐ వెంట్ టు హవాయి ఐలాండ్స్కి వెళ్ళాను, నేను స్కై డైవ్స్కి, ఆస్ట్రేలియాకి వెళ్ళాను, న్యూజిలాండ్కి వెళ్ళాను, ఆఫ్రికన్ దాంట్లో వెళ్ళాను, ఈజిప్ట్కి వెళ్ళాను, స్కై డైవ్స్ చాలా చోట్ల చేశాను. బట్ హవాయి ఐలాండ్స్లో చేస్తున్నప్పుడు మటుకు నేను హ్యాడ్ ఏ వెరీ హై దీంట్లోకి వెళ్ళాము. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే అది ల్యాండ్ పక్కన సీ ఉంటుంది, అది అలా వెళ్ళి మనం అక్కడ డ్రాప్ చేసిన తర్వాత దాని నుండి మనం వచ్చి అది చాపర్, అది పారాషూట్ ఓపెన్ అవుతుండే. పారాషూట్ ఓపెన్ అయిన తర్వాత వచ్చేసి వాటర్లో డిప్ అయినాను నేను, 2 times డిప్ అయ్యాను. సో దెన్ మళ్ళీ అగైన్ ది పుల్డ్ మీ బ్యాక్.
దెన్ ఇట్స్ అన్ అడ్వెంచర్. అది కూడా అంటే ఇప్పుడు మీకు చావు అంటే ఇష్టమా లేదంటే అది భయం లేదు. మూర్ఖత్వమా? చావు అంటే ఇష్టం లేదు నాకు. ఆ, ఆ, అంటే ఎక్కడైనా డెస్టినీ మనం ఏం కావాలంటే ఉంటుంది. అది ఒక రకమైనటువంటి ఆ, మూర్ఖత్వం అనుకోవచ్చు దాన్ని, అండ్ ఫియర్లెస్నెస్ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. ఫియర్లెస్ అనేది నాకు తెలియదు. నేను చిన్నప్పుడు నాకు అంటే మీరు మాట్లాడుతుంటే గుర్తుకొచ్చింది. నేను వెన్ ఐ వాజ్ డూయింగ్ నేను పెద్దపల్లి అని కరీంనగర్ దగ్గర ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ నుండి ట్రైన్లో నేను మహబూబ్నగర్, హైదరాబాద్కి వచ్చి అక్కడ నుండి మహబూబ్నగర్కి వెళ్ళాలి నేను. సో అక్కడ ట్రైన్లో వెళ్తున్నప్పుడు నేను ఐ ఆల్వేస్ యూస్ టు స్టాండ్ ఎట్ ద డోర్. అక్కడ నిలబడి అలా నాకు నేను ఎంజాయ్ చేస్తాను. నేచర్ కదులుతుంటాయి అంతా, దాన్ని ఒక్కడిని అలా ఆలోచిస్తూ మైండ్లో ఏవో రివీల్ చేస్తూ చాలా దాన్ని ఐ ఎంజాయ్ ద నేచర్. అంటే అదే ఆ ప్రకృతి మన ముందు కదులుతున్నప్పుడు మన లోపల వచ్చే కొన్ని భావోద్వేగాలు అంటారు కదా, అవన్నీ కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. అవన్నీ ఒక దగ్గర స్టేషన్లో ఆగినప్పుడు అప్పుడు అన్ని ఫ్లైఓవర్స్ అప్పుడు అక్కడ లేకుండింది. గణపురం అని చెప్పేసి ఒక స్టేషన్ ఉంటుంది, గన్పూర్. ఆ గన్పూర్ దగ్గర నేను ఆగి ఉన్నాను. ఒక లేడీ, ఓల్డ్ లేడీ అండ్ ఒక చిన్న బేబీ, ఇద్దరు ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్లో నుంచి వాళ్ళు క్రాస్ చేయడానికని మధ్యలోకి వెళ్ళారు. అంటే ట్రైన్ కింద నుంచి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. రెండు కంపార్ట్మెంట్స్ మధ్యలో జాయింట్ అది ఉంటుంది కదా, దాని మధ్య నుంచి వాళ్ళు సరిగ్గా మధ్యలో ఉన్నారు. కంపార్ట్మెంట్ మూవ్ అయింది, నేను ట్రైన్లో ఉన్నాను. సో ఇప్పుడు సో అందరూ అరుస్తున్నారు అనమాట. ట్రైన్లో ఉన్న వాళ్ళంతా అరిచేస్తున్నారు, ఓ అంటున్నారు. ఎవరు అది మూవ్ అవుతున్న ట్రైన్ కాబట్టి ఎవరు రిస్క్ తీసుకోవట్లేదు. ఈ ట్రైన్ మా ట్రైన్ కూడా అప్పుడే కదులుతుంది. రెండు దిస్ ఈజ్ మూవింగ్ దిస్ వే, దిస్ ఈజ్ మూవింగ్ దిస్ వే. సో అక్కడి నుండి దిగి బ్లైండ్గా నేను వాళ్ళిద్దరిని అలా చేతులు పట్టుకొని అది ఇంకా పికప్ కాలేదు. ఆ రెండింటి మధ్యలో నుండి ఐ డ్రాగ్ దమ్ అవుట్ ఇలా. సో ఆ చెక్ బ్యాగ్ అక్కడ వదిలిపెట్టారు. దాంట్లో నుంచి అంటే చిన్న దాంట్లోకి నేను అంటే ఆ రెండు పట్టాల మధ్యలోకి వెళ్ళి వాళ్ళిద్దరిని ఇలా నెట్టేసి నేను బయటకు వచ్చాను అనమాట. దాంట్లోకి వచ్చాను, వాళ్ళు అక్కడ బయటకు వచ్చారు. వాళ్ళు ఆ షాక్ నుంచి అలాగే ఉన్నారు. మళ్ళీ నేను నా ట్రైన్ కదులుతుంది కాబట్టి నేను ఎక్కి వచ్చాను నేను అక్కడంతా కూడా. అంటే నాకు ఫియర్ అనేది ఫస్ట్ నుంచి తెలియదండి నాకు బేసిక్గా. అంటే అలా చాలా కొన్ని వందలు ఉన్నాయి అలాంటివన్నీ కూడా. నేను మా మార్కెటింగ్ వాళ్ళని తీసుకొని గోవా వెళ్తున్నప్పుడు వాళ్ళంతా రాత్రి ఎవడో తాగిచ్చేశారు. వాళ్ళంతా మార్కెటింగ్ వాళ్ళు ఎలా ఉంటారు, కొంచెం వైల్డ్గా ఉంటారు కదా. నేను అందరినీ సరదాగా ట్రిప్, సక్సెస్ ట్రిప్ అని తీసుకొని వెళ్తున్నాను. నైట్లో 11:30 నేను పడుకున్నాను. వీళ్ళంతా తాగేసి ఆ కంపార్ట్మెంట్లో ఒక గ్యాంగ్ మ్యాన్కు వాడు పడుకున్న వాడిని లేపెట్టి తాగేశారు. తాగిన తర్వాత వాళ్ళకి ఏం తెలియదు. నెక్స్ట్ డే మార్నింగ్ కంపార్ట్మెంట్ డిరైల్ చేసేసి మా స్టాఫ్ అందరిని కొట్టారు వాళ్ళు. దట్ కంపార్ట్మెంట్ డిరైల్ చేశారు. అప్పుడు నేను ఐ వాజ్ ఇన్ నైట్ డ్రెస్ అండ్ నా బట్టలు చింపేశారు. నేను వాళ్ళని ఎవరిని కొట్టకుండా ఆపేసి, అది ఇప్పటికీ మా స్టాఫ్ అందరికీ కూడా ఎవరినైనా అడిగితే వాళ్ళు ఇంకా 2 గంటల సేపు ఇప్పటికి తలుచుకున్నా కూడా 2 గంటలు ఉంటారు. బట్ ఐ వాజ్ లిటరల్లీ యూనో అంతమందిని ఆపుతూ వాళ్ళ పడే దెబ్బలని నేను తింటూ వాళ్ళని ఆపి అలా ద నెంబర్ ఆఫ్ అంటే ఫియర్. అంటే బేసికలీ ఒక్కటే ఏమంటానంటే నేను ఏమవుతుంది ఎండ్ ఆఫ్ ది డే, చావు అది ఎప్పుడు రాసుంటే ఎప్పుడన్నా అవుతుంది. సో అది బై డిఫాల్ట్ హైదరాబాద్లో ఫస్ట్ అడ్వెంచర్ కార్నివాల్ నేనే చేశాను అది. సో అక్కడ కూడా అంతే ట్రిపుల్ ఉంటాయి. అంటే మనకి ఫస్ట్ క్లిప్స్ పెట్టేస్తారు, తర్వాత దాన్ని రెండింటి మధ్యన వచ్చేస్తారు. ఐ సెట్ లెట్ మీ గో విత్ ఓన్లీ వన్. సో బంగీ జంప్ చేశాను నేను అప్పుడు. చేసి ఆ కార్నివాల్ ఓపెన్ చేసాము. దట్ వే ఐ డిడ్ అ లాట్ ఆఫ్ ఇలాంటివన్నీ మీ మమ్మీ డాడీకి తెలుసా అండి? అవన్నీ చెప్తే ఇంకోసారి చేయనియరు, ప్రామిస్లు తీసుకుంటారు కాబట్టి అవన్నీ ఉండవు. సో బట్ ఐ లవ్ అడ్వెంచర్స్. అంటే నేను రీసెంట్గా లాస్ట్ మంత్ ఐ వెంట్ టు సైప్రస్లో. మాది ఐఎమ్ ఆల్సో ఎ డిప్లొమాట్. ఐఎమ్ ఏ కాన్సుల్ ఆఫ్ బల్గేరియా ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర, appointed by the Bulgarian president and approved by the president of India, diplomatic status తోటి, immunity తోటి. సో మాది వరల్డ్ కాంగ్రెస్ జరిగింది అక్కడ. వరల్డ్ కాంగ్రెస్ దాంట్లో జనరల్ బాడీలో నేను సైప్రస్కి వెళ్ళి, సైప్రస్లో నుండి నేను జోర్డాన్కి వెళ్ళాను అనమాట. జోర్డాన్లో పెట్రో అని మీరు ఎన్ని ఉంటారు, అది వరల్డ్స్ 7 వండర్స్లో ఒకటి. నన్ను ఆడేం చూస్తాడంటే మామూలుగా అందరూ తీసుకెళ్ళేసి మామూలుగా చూసుకొని వస్తారు. పైనుంచి చూస్తే అందరు కింద నుంచి చూస్తారండి. బట్ వెన్ యూ లుక్ ఎట్ ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ ఫీట్ పైనుంచి చూస్తే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి గుర్రం మీద తీసుకెళ్తాను, మీరు అక్కడి నుంచి చూసుకుని రావచ్చు. దిస్ ఇస్ డిఫరెంట్. మన లోపల ఉన్న అడ్వెంచర్ మళ్ళీ బయటికి వస్తాడు కదా, వాడు మళ్ళీ ట్రిగర్ చేస్తాడు, గో 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 అని. నేను వెళ్ళిపోయాను అక్కడికి. పైకి వెళ్ళిన తర్వాత ఏముంది, కిందికి రావడానికి అసలు ఏం కనబడట్లేదు. ఎక్కడో మనుషుల కింద సౌండ్స్ వినబడుతున్నాయి, మనుషులు వినబడుతున్నారు. బట్ నాట్ ఏబుల్ టు సీ ఎనీ వన్. అండ్ స్టీప్ డీప్ అనమాట. అంటే అక్కడ ఏదన్నా కాలు పెడితే ఎక్కడ పడతామో మనకు తెలియదు, ఎక్కడ స్లిప్ అయిపోతామో తెలియదు, ఎలా పోవాలో తెలియదు. అక్కడికి పోయిన తర్వాత అంటే ఒక 12 feet జంప్ చేయాలి.
జంప్ చేయాలి, దాన్ని పట్టుకొని మనం కింద కూర్చొని అది చాలా జాగ్రత్తగా చూసుకొని కిందికి రావాలి. కింద మళ్ళీ ముళ్ళ కంచెలాగా అన్నీ అంటే ఎండు అవన్నీ కొమ్మలన్నీ ఉంటాయి, దాని కింద ఏమన్నా ఉందో కూడా మనకు తెలియదు. బ్లైండ్గా అలా చేస్తూ 6:30కి అండ్ దట్ ఏరియా విల్ బీ క్లోజ్డ్. ద పీపుల్ ఆల్ అక్కడ ఉన్నటువంటి షాప్స్, తర్వాత ఉన్నట్టు ఇక్కడ క్యామిల్స్ అవన్నీ పెట్టి అక్కడంతా ఉంటారు. అక్కడంతా చిన్న డ్రామా నడుస్తుంది అక్కడంతా ఓల్డ్ దాంట్లో, వాళ్ళంతా తెలుకో బ్యాక్ అనమాట. సో అది మొత్తానికి అది కూడా పడుతూ లేస్తూ ఒకరిని అలాగా తీసుకుంటూ అక్కడి నుంచి కింది దాకా వచ్చాను. బట్ ఇట్స్ అన్ మార్వెలస్. అంటే నాకేం లేదు, అక్కడ దాకా పోతామా లేదనుకోండి, సో ఫుడ్ లేకుండా ఏమీ లేకుండా నెక్స్ట్ డే మార్నింగ్ దాకా ఉండాల్సి వస్తుంది అంతే. ఇంకొక ఎక్స్పెరిమెంట్ అయి ఉండేది. బట్ ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్ ఎనీవే. ఓకే, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. మామూలుగా ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా సక్సెస్ అయిన తర్వాత దెర్ విల్ బి వన్ మోర్ కెరియర్ ఆప్షన్, పాలిటిక్స్. సో పాలిటిక్స్ ఆర్ మూవీస్, ఫిలిం ప్రొడక్షన్. యాక్చువల్లీ మీకున్న ఎంతూజియాజంకి చిన్నప్పుడు మీరు నేను హీరో అవుతానరా అని డిసైడ్ అయి అంటారని అనుకున్నాను. ఫస్ట్ క్వశ్చన్లో చెప్తారనుకున్నాను, కానీ చెప్పలేదు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. బట్ ఇప్పుడు పాలిటిక్స్లోకి డెఫినెట్గా వెళ్తారు అనిపిస్తుంది. నా గెస్ కరెక్ట్ అంటారా? మీ గెస్ హాఫ్ కరెక్ట్. పాలిటిక్స్లోకి వెళ్తాను నేను డెఫినెట్గా. అంటే పాలిటిక్స్ అనేది మినిస్టర్ అవ్వడానికో లేకుంటే ఇంకోటో కాదు. నేను ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ ద డైరెక్ట్ ఎలక్షన్స్లో ఏమవుతుందంటే మనం ఒక పార్టీలో జాయిన్ అవ్వాలి, ఇండిపెండెంట్గా అంతా ఉండదు. అండ్ ఆ పార్టీకి ఇంకో పార్టీ తోటి మళ్ళీ ఫైట్ ఉంటుంది. అండ్ ఐఎమ్ గుడ్ విత్ ఆల్ ద పార్టీస్. మనకందరు అన్ని పార్టీలలో ఫ్రెండ్స్ ఉన్నారు, అంత బాగుంది. సో నేనేంటంటే ఐఎమ్ ప్రిఫరింగ్ సమ్ కైండ్ ఆఫ్ మనకు పర్మిట్ చేస్తే ఏదో ఒక స్టేట్ నుండి, సో బికాస్ ఆఫ్ మై సర్వీస్ యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే నాకున్నటువంటి డిప్లొమాటిక్ యాక్షన్స్ కానివ్వండి, వీటన్నిట్లలో నాకేంటంటే ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ద రాజ్యసభ. దట్స్ వన్ ఆఫ్ మై డ్రీమ్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఎందుకంటే నేను ఎందుకు పెద్దల సభ అండ్ ఎల్డర్స్ ఇదని అంటారు దాన్ని, రాజ్యసభను. సో అది మనకు నామినేటెడ్గా ఉంటుంది. అంటే ద ఎమ్మెల్యేస్, ఎంపీస్, అదర్ ఎంపీస్ విల్ ఎలెక్ట్ దెమ్. సో దాంతో నేను ఐ కెన్ డూ సంథింగ్ ఫర్ మై కంట్రీ అండ్ ఆల్సో గ్లోబల్. నాకు ఫస్ట్ నుంచి ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ నెట్వర్కింగ్ అంటే చాలా ఇష్టం నాకు. సో ఐ వాంట్ టు బి ఎ గ్లోబల్ మ్యాన్. అంటే నేను బయటి కంట్రీలో తిరగాలనుకున్నా, ప్రపంచాన్ని చూడాలనుకున్నా, ఇంకేదైనా చేయాలనుకున్నా, ఈ రియల్ ఎస్టేట్లో కూడా టెక్నాలజీ వైపు వెళ్ళాలనుకున్నా, నాకు ఎప్పుడు గ్లోబల్ దాన్నే చూస్తూ ఉంటాను నేను. అంటే అదేదో లోకల్ కంటే థింక్ గ్లోబల్ అంటారు కదా, ఇంటర్నేషనల్గానే మైండ్ వెళ్తూ ఉంటుంది. ప్రపంచం ఎలా ముందుకెళ్తుంది, ఆ ప్రపంచంలో మన రోల్ ఏంటి, మనకంటూ ఒక రోల్ ఏంటి అనేది ఒకసారి చూస్తుంటాను. కాబట్టి అలా చూడాలన్నదన్నమాట. సో అందుకని దాంట్లోకి మటుకు డెఫినెట్గా వెళ్తాను. అండ్ నేను చేసే సర్వీస్ యాక్టివిటీలలో కూడా ఏంటంటే ఐ వాంటెడ్ టు బి ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ సోషల్ యాక్టివిస్ట్గా ఉండాలని ఉంది ఫ్యూచర్లో. సోషల్ యాక్టివిస్ట్ అంటే ఒక సొసైటీకి మనం ఒక మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి ఒక మనకున్నటువంటి గ్యాప్స్లో, అంటే అది డెఫినెట్లీ డిజబుల్డ్ అయ్యి ఉండొచ్చు ఇంకొక దాంట్లో, లేదా కమింగ్ బ్యాక్ టు ద విలేజెస్. నేను అడాప్ట్ చేసుకున్న విలేజెస్లో కూడా ఐఎమ్ డూయింగ్ వెరీ యూనిక్ అనమాట. అంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నేను అడాప్ట్ చేసుకున్న విలేజెస్లో కనపడుతుంది. అంటే ఎలా అంటే డిజిటలైజేషన్ ప్రతి మనిషికి సంబంధించినటువంటి మెడికల్ హిస్టరీని నేను వాటందరినీ, అక్కడున్న ప్రతి మనిషికి కూడా నేను మెడికల్ హిస్టరీ ఉంది. అక్కడున్న ప్రతి ఇంచ్ నేను గ్లోబల్ GPS సిస్టంలో నేను పెట్టాను. అక్కడున్న ప్రతి ఇంచ్ కూడా నేను ఆర్గానిక్ ఫార్మింగ్లోకి తీసుకోవాలనుకుంటున్నాను. అక్కడ 0% నిరక్షరాస్యత తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇలాంటివన్నీ అండ్ ఒక యాప్ డెవలప్ చేస్తున్నాను నేను. అక్కడ మీరు ప్రతి మనిషి వాడు డ్రైవింగ్ లైసెన్స్ అయిపోయినప్పుడు అతనికి వస్తుంది. అండ్ ఆల్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తోటి యాప్లో కనెక్ట్ అయిపోవచ్చు. అండ్ మోర్ ఇంటరాక్టివ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ నేను ఆ విలేజ్ కోసం డెవలప్ చేస్తున్నాను నేను. ఇట్స్ నర్మెట, సిద్దిపేటలో ఉంది అది, నర్మెట అని. ఓకే, ఇట్స్ చాలా బాగా డెవలప్ అయింది అది, ఇప్పటికి చాలా చక్కగా వచ్చింది అది. అండ్ ప్రాబబ్లీ ఏదో ఒక రోజు మోడీ ఈ మన్ కీ బాత్లో అది ఆ విలేజ్ గురించి మాట్లాడాలన్నది నా డ్రీమ్ అక్కడ. వావ్, తప్పకుండా మీ డ్రీమ్ అంటే ఇది జనాల కోసం కూడా కాబట్టి డెఫినెట్గా పూర్తి అవుతుంది అండ్ జరుగుతుంది అని కోరుకుంటున్నాము. యాజ్ అ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ గ్లోబల్ విజనరీగా ఇప్పుడు రాబోతున్న కపుల్ ఆఫ్ ఇయర్స్ టు 5 yearsలో మన ఇండియా ఎలా చేంజ్ అవ్వబోతుంది? ఎందుకంటే చేంజెస్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి, ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ. చాలా ఫాస్ట్ ఉంది. యా,
సో ఎలా ఉండబోతోందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? I'll tell you, see, now the world is going to be dominated by the AI technology and ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ AI టెక్నాలజీ తోటి డామినేట్ చేయబోతుంది. మనకున్నటువంటి లక్కీయెస్ట్ పార్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్లో మనకున్నటువంటి సిలికాన్ వ్యాలీలో ఎక్కడ తీసుకున్నా ఎవ్రీ థర్డ్ ఫోర్త్ పర్సన్ ఈజ్ ఇండియన్. ఓకే, అండ్ నౌ ఎంటర్ప్రినర్షిప్ వైపు మనం చాలా ఫాస్ట్గా మనం వెళ్తున్నాం. సో మనకున్నటువంటి ఇప్పుడు మన బ్రిటన్ కూడా మనం బ్యాక్ నెట్టేసి మనం వీఆర్ నౌ 4th బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. బ్రిటన్ కూడా బ్యాక్ వచ్చేసింది, అంటే 4th ప్లేస్లో ఉన్న బ్రిటన్ను మనం బ్యాక్ తీసుకొచ్చి నౌ గ్లోబల్ ఎకనామిక్ దీంట్లో కనుక తీసుకుంటే లార్జెస్ట్ ఎకానమీ కింద మనం 4th ప్లేస్లో ఎమర్జ్ అయ్యాం. అంటే మనకున్నటువంటి బ్యూటీ ఏంటంటే హార్డ్ వర్క్ ఉంది, మన దగ్గర టెక్నాలజీ వైపు ఉంది, అండ్ ఇంగ్లీష్ ఈజ్ అనదర్ బోనస్. సో మనకి చైనా లాంటి కంట్రీస్ లేకపోతే మిగతా కంట్రీస్ తోటి మనం కంపేర్ చేస్తే కొరియన్ లాంటి వాటిల్లో వాళ్ళు మనకంటే లాజికల్ థింకింగ్ ఎక్కువగా ఉన్నా కూడా మనకున్న దీంట్లో ఏంటంటే మనం ఒక 15-20 years బ్యాక్ ఈ ఏదైతే ట్రాన్సిషన్ జరుగుతుందో ఆ ట్రాన్సిషన్లో మనం పార్ట్ అయి ఉండడం వల్ల మనకు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కటే మన మైండ్ సెట్ మారాల్సింది ఏంటంటే ఈ ఎంప్లాయీ యాటిట్యూడ్ నుంచి ఎంప్లాయర్ యాటిట్యూడ్లోకి పోవాలి. మనం ఇండియా నుంచి యూఎస్కి వెళ్ళి అక్కడ చేసేది మళ్ళీ ఎవడికో అక్కడ ఒక కూర్చుంటాడు, వాళ్ళందరినీ పిలుస్తాడు, అతను చేస్తున్నాడు. అదే పని ఖర్చు లేకుండా మనం కూడా చేయొచ్చు. బిజినెస్ మెన్ కావాలంటే డబ్బులు ఒకటే సరిపోతుంది, డబ్బులు అనేది అవసరం లేదు యాక్చువల్ చెప్పాలంటే. ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా యూ కెన్ ఇంప్లిమెంట్ ఇట్. సో దాన్ని డెఫినెట్గా దాన్ని ఒక ఫార్మాట్లోకి తీసుకొచ్చి మనం ప్లాన్ చేసుకోవచ్చు. బట్ డెఫినెట్గా నేనేమంటానంటే డౌన్ ద లైన్ 10 years లోపల యూ కెనాట్ ఇమాజిన్ ఇండియా వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. అంటే ఫౌండేషన్ చెక్కబడిపోయింది, మనకు కావాల్సిన సిటీస్ అన్ని డెవలప్ అవుతున్నాయి, ఇక్కడ కావాల్సినటువంటి గవర్నమెంట్స్ కూడా కాంపిటేటివ్ స్పిరిట్, అంటే ఈచ్ స్టేట్ ఈస్ కమింగ్ విత్ దేర్ ఓన్ పాలసీ. బయట కంట్రీస్ వెళ్తే కంట్రీ వైజ్గా పాలసీస్ ఉంటాయి, మనకు వచ్చేప్పటికి ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క కంట్రీ లాగా పాలసీస్ ఉంటాయి. ఈచ్ స్టేట్ ఈజ్ కంపీటింగ్ లైక్ ఎ కంట్రీ టు ఈచ్ అదర్. ఇండస్ట్రియల్ పాలసీ కానీ ఇది కానీ, మన ఇండస్ట్రియల్ పాలసీ వేరు, కర్ణాటక ఇండస్ట్రియల్ పాలసీ వేరు. నేను ఇది ఇస్తానంటే నువ్వు ఇది ఇస్తానని చెప్పేసి వచ్చేస్తున్నారు. అండ్ లాస్ట్ 15 years బ్యాక్ ఎవరైతే బయట కంట్రీకి మైగ్రేట్ అయ్యి ఇక్కడ కొంచెం సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారో, నాలెడ్జ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉందో, వాళ్ళంతా దే వాంటెడ్ టు కమ్ బ్యాక్ నౌ ఫర్ గుడ్, అండ్ దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ దేర్ సిస్టమ్ హియర్. ఐఎమ్ టెలింగ్ యూ, అంటే నేను ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ ఆన్ రికార్డ్, 10 yearsలో India is going to be one of the most successful and most powerful economy in the world, for sure. Yes. This is biotechnology అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనుకోండి, అంటే మనం అనుకుంటాం మేక్ ఇన్ ఇండియా ఇట్లా పెట్టగానే అవ్వాలని, అట్లా పెట్టగానే ఏది జరగదు. బట్ ఈవెన్ ఇంక్లూడింగ్ డిఫెన్స్ సెక్టర్లో నుండి అన్ని సెక్టర్లో కూడా మనం ప్రైవేటైజేషన్ అన్నాం. ప్రైవేటైజేషన్ జరగాలి. ఇట్లా ఇట్స్ ప్రైవేటైజేషన్లోకి రాకపోతే రీసెర్చ్ ఉండదు, ఇన్నోవేషన్ ఉండదు. గవర్నమెంట్ సెక్టర్లో ఏముంటుంది, వచ్చామా కూర్చున్నామా పోయామా అనేది ఉంటుంది ఓన్లీ. బట్ ఆ ఇండస్ట్రీలోకి రీసెర్చ్ రావాలి అని అంటే అంటిల్ అండ్ అన్లెస్ మీకు ఎకనామికల్ వయబిలిటీ వస్తే తప్ప వాళ్ళు కూడా రీసెర్చ్ చేయలేరు. BHEL ఉంది, దే కెన్ టర్బైన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి వేరేడికి ఇవ్వచ్చు. BDL ఉంది, దే కెన్ మిజైల్ డెవలప్ చేసి వేరే కంట్రీస్ కమ్మవచ్చు. ఇవాళ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అండ్ డిఫెన్స్ మిజైల్స్ ఫ్లైట్స్ అమ్ముకొని బతికిస్తున్నాయి ఆ కంట్రీస్ అన్ని కూడా. వార్స్ అన్ని క్రియేట్ అవుతున్నాయి అంటే దానికోసమే అవుతున్నాయి. సో ఇక్కడ నేనేమంటానంటే మనకు అంత స్కోప్ ఉంది. సో ఇప్పుడున్న యూత్ కానీ ఇప్పుడున్నటువంటి వీళ్ళు వచ్చే జనరేషన్ మనం గవర్నమెంట్ కూడా ఏం ప్రిపేర్ చేయాలంటే, సో నౌ యునో you are a jockey and you are going to win you are sitting onto a horse and that horse to be a winning horse అనేలాగా మనం వాళ్ళని ప్రిపేర్ చేయాలి. సో స్కూల్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ గవర్నమెంట్ కానీ నౌ టైమ్ హ్యాస్ కమ్, నువ్వు దీనికోసం నువ్వు రెడీ అవుతున్నావు. ఇంకో 4 years డిస్టెన్స్, 3 years డిస్టెన్స్, 6 years డిస్టెన్స్లో నువ్వు దీనికి చాలా దగ్గరగా ఉన్నావు అని అన్నప్పుడు అతని మైండ్ ప్రిపరేషన్ అక్కడి నుంచి ఉంటుంది. మనం పాత పురాణాలలో చూస్తాం, కడుపులో ఉన్నప్పుడే అభిమన్యుడికి నేర్పించారు అనేది, కానీ బయటికి రావడం నేర్పలేదు. బట్ ఎనీవే దట్స్ ఎ గుడ్ స్టోరీ. ఏంటంటే యూ నీడ్ టు ప్రిపేర్ దమ్. జిజుబాయి అక్కడ చిన్నప్పటి నుండే శివాజీని ఉగ్గుపాలతో నేర్పించింది అని చెప్తుంటారు. సో దిస్ ఆర్ ఆల్ వీ నీడ్ టు లెర్న్ ఇట్ ఫ్రమ్ అవర్ హిస్టరీ. ఇక్కడ నుండి కూడా మనం కనుక దాన్ని ప్రిపేర్ అయ్యి ఉంటే ఆ ఎంటర్ప్రెనర్షిప్ తర్వాత లాజికల్ థింకింగ్ అండ్ వైల్డ్ లిటిల్ రిస్క్ టేకింగ్ ఇది అంటే టిపికల్గా మనం MBBS చేసామా, బీటెక్ చేసామా, ఏదో కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అవుదామా కాదు. వాళ్ళ లోపల నేను ఇక్కడ మొదలు పెట్టాను, ఈ ఎక్స్పోజర్ వచ్చిన తర్వాత నేను కూడా వై కాంట్ ఐ బికమ్ ఒక 5 billion, 10 billion, 20 billion కంపెనీ కింద నేను ఇండస్ట్రీ నేను ఎందుకు కాకూడదు అని ఆలోచించుకునేలాగా వాళ్ళని అయ్యేలాగా చూడాలి. ఒక్కటే కాదు, ఒక టెక్నాలజీలో అన్నిటిలోకి ఇంకా జరుగుతుంది. అంటే ఒక టెలికమ్యూనికేషన్ ఒకటే కాదు, యాప్లు డెవలప్మెంట్లో ఏది చేయాలన్నా కూడా యాప్ అంటే టెక్నాలజీ దాంట్లోకి వచ్చేస్తుంది. ఈవెన్